Yeah, guys, let's see the mock test number 214 max explanation అండి. సో ర్యాపిడ్ ఫైర్లో 14 మాక్ టెస్ట్ మనకు తెలిసిందే. సో సీ ద ఫస్ట్ క్వశ్చన్ గైస్, సీ ద ఫస్ట్ క్వశ్చన్. Find the largest 4-digit number which when divided by 4, 6, 7 and 8 leaves a remainder 1, 3, 4, 5 అన్నాడు. ఒకటి గుర్తుంచుకోండి, 8తో డివిజిబుల్ చేసినా మీకు 5 రిమైండర్ రావాలి అంటే, సో మనం వాట్ ఈస్ 8 డివిజిబుల్ రూల్, లాస్ట్ 3 డిజిట్స్ లేదా 4తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ రావాలి, 4తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ రావాలి. ఈ రెండు కన్సిడర్ చేయొచ్చండి. ఇప్పుడు ఇక్కడ 62 4తో డివైడ్ చేస్తే 15 టైమ్స్ 2 రిమైండర్ వస్తుంది, ఎలిమినేటెడ్. ఇక్కడ 09 1 రిమైండర్ వస్తుంది 4తో, కరెక్టే. 24 పర్ఫెక్ట్లీ డివిజిబుల్ అవుతుంది, రిమైండర్ 0. 53 ఇక్కడ 4తో ఇది 1 రిమైండర్ వస్తుంది. మనకి ఇప్పుడు ఈ రెండిట్లో ఈ రెండు 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తాయి. ఇప్పుడు మనం ఈ రెండిట్లో చెక్ చేయాల్సింది ఏంటంటే 8తో డివిజిబుల్ చేసి చెక్ చేసుకుంటే చాలండి. 8తో డివిజిబుల్ చేసి చెక్ చేసుకుంటే చాలు. లేదా 6 అంటే మనకి 2 and 3 ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. యూనిట్ డిజిట్ ఈస్ సబ్ట్రాక్ట్ చేస్తే 6 3తో డివిజిబుల్ కావాలి. ఇక్కడ మనకి 6తో డివైడ్ చేసినప్పుడు 3 అంటే ఇక్కడ 3 తీసేసినట్లయితే మనకి 3తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 3 తీసేసినట్లయితే ఇది 3తో డివిజిబుల్ కాదండి. సో ఇది పర్ఫెక్ట్లీ 3 ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 9950. సో 3తో డివిజిబుల్ కాదు, అంటే 6తో ఇది డివిజిబుల్ కాదు. 6తో డివైడ్ చేస్తే 3 రిమైండర్ రాదు. సో మన ఆన్సర్ ఏం చెప్పచ్చు అంటే ఆప్షన్ బి. లేదా 8 డివిజిబుల్ రూల్. సో 4 డివిజిబుల్ రూల్, 8 డివిజిబుల్ రూల్, ఈ రెండింటిని మనం కన్సిడర్ చేసి తీసుకోగలిగితే ప్రాబ్లం అనేది అలా చూస్తూ ఇలా చెప్పచ్చు అండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అనలైజ్ చేయాల్సింది ఇలానే. 4తో డివైడ్ చేసినప్పుడు 1 రిమైండర్ రావాలి. 4 డివిజిబుల్ రూల్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివైడెడ్ బై ద 4, దెన్ ఎంటైర్ నంబర్ ఈజ్ డివైడెడ్ బై 4. అంటే ఇప్పుడు మనం 1 రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేస్తే 61 ఈజ్ డివిజిబుల్ బై 4? నో, దట్స్ రాంగ్. 09 1 సబ్ట్రాక్ట్ చేస్తే 08, ఎస్ ఇట్స్ డివిజిబుల్ బై 4. 24 -1 చేస్తే 23 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. 53 -1 చేస్తే 52 ఈజ్ డివిజిబుల్ బై 4. సో ఈ రెండు డివిజిబుల్ కాదు, ఈ రెండు డివిజిబుల్ అవుతాయి. ఇప్పుడు రెండిట్లలో చూస్తే 6 అంటే 2 and 3 తీసుకోవాలి మనం, కానీ ఇక్కడ 3 రిమైండర్ రావాలన్నాడు. అంటే 3 తీసేస్తే ఇక్కడ 3 తీసేస్తే 9903, 18 ఒక 3 21, 3తో డివిజిబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ 3 తీసేస్తే 9950 రిమైండర్ తీసేస్తే 9950, 18 23 అనేది 3తో డివిజిబుల్ కాదు. సో ఇది ఎలిమినేట్ చేసి మనం ఇంకా దీన్ని ఆన్సర్గా చెప్పచ్చు. అంటే ఇక్కడ 4 3తో డివిజిబుల్ రూల్ చెక్ చేసుకున్నా మనకి ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయండి. మీరు వాటి ఎల్సిఎంలు తీసుకొని వాటి డిఫరెన్సెస్ తీసుకొని ఇవన్నీ ఎగ్జామ్లో ట్రై చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఇలా క్రాస్ చెక్ చేసుకోండి, ఎగ్జామ్లో ఈజీ అయిపోతుంది గైస్. నెక్స్ట్ క్వశ్చన్. An election was held between two candidates. A and B, 18% total votes did not cast their votes. 25% of the votes polled were declared invalid. If the number of valid votes received, A is equal to 35% of the total number of voters, and he defeated B by 1700 votes, then find the total number of votes in the village. It's very clear problem. 18 members votes వేయలేదు అండ్ 25% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. అంటే 18 తీసేస్తే ఇంకా మనకి ఎంత ఉంటుందండి, 82% ఉంటుంది. 82%లో 25% అంటే 1/4. ఏంటి 1/4 అంటే 82లో 1/4 అంటే మనకి 20.5. అది సబ్ట్రాక్ట్ చేసేసినట్లయితే మనకి 61.5 ఉంటుంది. అవి వ్యాలిడ్ ఓట్స్. 61.5లో మన వాడికి చూసినట్లయితే 35% ఆఫ్ ద నంబర్ ఆఫ్ ఓటర్స్ టోటల్ 35% వచ్చాయి అన్నాడు. అంటే 61.5లో 35% డైరెక్ట్గా తీసేయాలి మనం. దాంతో మళ్ళీ 35% కనుక్కోవాల్సిన అవసరం లేదు. 100లో 35%. సో 35 మనం తీసేసినట్లయితే ఇక్కడ ఎంత ఉంటుందంటే 26.5 ఉంటుందండి. సో 26.5, ఇతనేమో 35. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ 35 అండ్ 26.5? సో 26.5 35కి డిఫరెన్స్ అంటే 8.5 అండి. 8.5 ఈజ్ ఈక్వల్ టు 1700 ఓటర్స్ అయితే 8.5% ఈజ్ ఈక్వల్ టు 1700 ఓటర్స్ అయితే, సో 8.5తో 2 times గైస్ 200. 1% ఈక్వల్ టు 200 అయితే 100% ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి 20,000 ఓటర్స్ అక్కడ ఉన్నట్లండి. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది ఏమన్నా అనలైజ్ చేసింది? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం, ఎందుకంటే ఇంకా ఎగ్జామ్ దగ్గర ఉంది కాబట్టి. లేదు అంటే లెట్స్ సీ గైస్, ఇక్కడ చూడండి
2 క్యాండిడేట్స్ అన్నాడు, 18% ఓట్స్. సో దెర్ ఆర్ ఎక్స్ ఓట్స్ అనుకుంటున్నాం. ఎక్స్లో 18% డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్, అంటే 72% మాత్రమే, సారీ 18% అంటే 82% మాత్రమే వేశారు ఓట్స్. వీళ్ళు ఓటేశారు. వీళ్ళలో 25% ఓట్స్ వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. అంటే 25% ఇన్వాలిడ్ అయితే ఇంక వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని? 75% మాత్రమే. సో దీన్ని మీరు 3/4గా కూడా రాసుకోవచ్చు. ఇవి వ్యాలిడ్ ఓట్స్. సో ఇప్పుడు ఈ ఓట్స్లో మన గెలిచిన క్యాండిడేట్కి 35% వచ్చాయి. ఈ ఓట్స్లో గెలిచిన క్యాండిడేట్కి, సో టోటల్ ఓట్స్లో 35 ఉన్నాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు ద 35% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. ఓవరాల్ ఓటర్స్ 35% గెలిచిన అతనికి వచ్చాయి. అంటే ఇంకా ఓడిన అతనికి రిమైనింగ్ ఓట్స్ వచ్చాయి. సో ఇవన్నీ సబ్ట్రాక్ట్ చేయగా ఆ వాల్యూస్ డిఫరెన్స్ తీసుకుని ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూకి మనం ఈక్వేట్ చేయాలి. ఇప్పుడు ఇవి వ్యాలిడ్ ఓట్స్. ఇవి ఏం ఓట్స్ అంటే వ్యాలిడ్ ఓట్స్. ఇప్పుడు ఇవి సింప్లిఫై చేసినట్లయితే టోటల్ 100%లో 35% సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ పర్సెంట్ అనేది ఆపోజిట్ క్యాండిడేట్కి వస్తాయి. సో వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది 1700 అండి. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది 1700. సో దాన్ని ఈక్వేట్ చేసుకొని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇవి వ్యాలిడ్ ఓట్స్ కదా, మన వాడికి టోటల్ 35% వచ్చాయండి. టోటల్ ఓట్స్ 35% వచ్చాయి. సో ఇతను గెలిచాడు కూడా. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే 35% ఆఫ్ ఎక్స్ మైనస్, ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఇది సింప్లిఫై చేస్తే 3/4, అండ్ ఇక్కడ సింప్లిఫై చేసినట్లయితే 4150. సో 550 అంటే 200 రాసుకోండి, ఏం పర్లేదు. 41 3s అంటే 123. సో ఈ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1700 ఓట్స్ గైస్. వెయిట్. ఇవి వ్యాలిడ్ ఓట్స్, ఇతనికి వచ్చిన ఓట్స్. ఈ డిఫరెన్స్ ఏమవుతుందంటే గెలిచిన క్యాండిడేట్ ఓడిపోయిన క్యాండిడేట్ ఓట్స్కి ఈక్వల్ అవుతుంది. దీన్ని రివర్స్ తీసుకోవాలి మనం. ఇవి టోటల్ వ్యాలిడ్ ఓట్స్. దీంతో 35% ఆఫ్ ఎక్స్ ఇవి గెలిచిన క్యాండిడేట్కి. సో ఇవి మొత్తం ఓడిన ఓట్స్. సో ఇవి ఏంటంటే ఓడిపోయిన క్యాండిడేట్ యొక్క ఓట్స్. సో గెలిచిన క్యాండిడేట్ యొక్క ఓట్స్లో నుంచి ఓడిపోయిన క్యాండిడేట్ యొక్క ఓట్స్ని మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మెజారిటీ వస్తుంది. దట్ ఈస్ 1700 అండి. దట్ ఈస్ 1700. సో ఇప్పుడు మీరు సింప్లిఫై చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మీరు సింప్లిఫై చేస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 35 70 అవుతుంది. బై 100 ఇక్కడ 200 ఉంది కాబట్టి 2తో, సో 140. 70/100. 140లోంచి 123 తీసేసినట్లయితే 17 అండి. 140లోంచి 123 తీసేసినట్లయితే 17. 100 క్యాన్సిల్, 200తో 100 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 70x/100 మైనస్ 123x/200. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1700. సో ఇది 200 అంటే ఇది 140. 140లో 123 తీస్తే 17 గెట్ క్యాన్సిల్, 100 ఉంటుంది. ఈ 200 అవతలకి వెళ్ళి ప్రొడక్ట్ చేసినట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20,000. ఇది మనకి ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వచ్చేదండి. ఓవరాల్గా అయితే ఇలా చేయొచ్చు అంటాను నేను. ఓవరాల్గా అయితే ఇలా ఇంతకుముందు మనం చేసినట్లు చేయొచ్చు. ఈక్వేషన్ మేక్ చేసుకోవాలంటే ఇది గెలిచిన క్యాండిడేట్వి, ఇది టోటల్ వ్యాలిడ్ ఓట్స్లో గెలిచిన క్యాండిడేట్స్ ఓట్స్ తీసేస్తే వచ్చిన ఓడిన క్యాండిడేట్స్ ఓట్స్, విన్నింగ్ క్యాండిడేట్, లాస్ క్యాండిడేట్, వాటి డిఫరెన్స్ మెజారిటీ. సో 1700. అది మనం ఇక్కడ చేయాల్సిన సీక్వెన్స్. గాట్ ఇట్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఫర్ అన్ ఐటమ్ ఏ మ్యానుఫ్యాక్చర్ గెయిన్స్ 12%. సో ఒక ఐటమ్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఎక్స్ అనుకుంటే అతను 12% ప్రాఫిట్కి అమ్మాడు, 112/100. ఇప్పుడు హోల్సేలర్ దీన్ని ఇంతకు కొన్నాడు, అతను చూస్తే 10% ప్రాఫిట్ అమ్మాడు. ఈ ప్రైస్లో 10% అతనికి ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు రీటైలర్ చూస్తే ఈ ప్రైస్లో 15% ప్రాఫిట్కి అమ్మాడు. చూడండి, ఒరిజినల్ ప్రోడక్ట్ మన చేతికి వచ్చే కాలకి ఎంత పెరిగింది. ఇంకా దీంతో జిఎస్టీ అని గవర్నమెంట్ ట్యాక్స్ వేసిందంటే అది ఇంకెంత అవుతుందో. సో ప్రోడక్ట్లో హాఫ్ వాల్యూ ప్రోడక్ట్ మనం డబుల్ పే చేసి తీసుకుంటున్నాం. సో అది జరుగుతున్నది. లెట్స్ సీ. సో ఇప్పుడు ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ మ్యానుఫ్యాక్చర్ ఇఫ్ ద రీటైలర్ ప్రైస్ ఈస్. సో రీటైలర్ ప్రైస్ ఇచ్చాడండి 56,672. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే సింగిల్ ఈక్వేషన్లో మీకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది గైస్. ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ చేయొచ్చు. 23 టైమ్స్ అండ్ 20 టైమ్స్
అండ్ ఇక్కడ చూసినట్లయితే 4తో 25, 4తో 4 2s అండ్ 4 8s. సింప్లిఫై చేస్తే 11th వెళ్ళిపోతుంది చూడండి. 11 5 55, 1 6 1 టైం, ఇక్కడ 5 7 మళ్ళీ 5 టైమ్స్ 2 2. సో 11తో క్యాన్సిల్ చేయొచ్చు. ఇది ఇప్పుడు 23తో క్యాన్సిల్ చేసినట్లయితే 23తో 23 2s 46, 46 తీసేస్తే 55 ఉంటుంది. మళ్ళీ 23s 46 92 అంటే 4 టైమ్స్. సో 28తో మనం చూసినట్లయితే 280 16. So exactly 8 times guys. 28th 8 times. So x is equal to 8 into 20 into 100 to 200, 2 into 50. So 50, 25 2s are 50, 0, 500, ingoka 0, 5000. So into 5000 guys. 8 5s are 40 and 40,000. So adi dani yokka కాస్ట్ ప్రైస్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర 40,000 ప్రోడక్ట్ని 56,672కి అమ్ముతున్నారు. సో చూడండి ఎంత వాల్యూ ఎక్స్ట్రా వచ్చేసిందో మనకి. దాదాపు 40,000లో 40% కన్నా ఎక్కువ వాల్యూ వాళ్ళు ప్రాఫిట్ పొందుతున్నారు. ఇంకా గవర్నమెంట్ ట్యాక్సెస్ వేసింది అంటే ఆ 10% కూడా ఫీల్ అయిపోతుంది. సో 50%, 100 రూపీస్ ప్రోడక్ట్ని 150 రూపాయలకు కొంటున్నాం అనమాట. సో అది మనకి ఇక్కడ జరుగుతున్నది. బీ కేర్ఫుల్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. What is the height of the cuboid found by the melting a cube with 30√3 centimeter diagonal? So cube diagonal ante √3a, that is equal to 30√3. So √3 cancel, a is equal to 30. And making a cuboid, if the length of the cuboid is equal to the arm of the cube, ante L is equal to 30 తీసుకోవచ్చు ఎందుకంటే a కి సమానం అన్నాడు. And the width of the cuboid b ఇచ్చాడు, that is equal to 15. అయితే ఏం అడిగాడు? What is the height of the cuboid అడిగాడు. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ మనకి కావాలి అంటే హైట్ కావాలి. సో ఇక్కడ ఈ వాల్యూమ్ దేన్ని మేక్ చేస్తున్నాడంటే క్యూబ్ని మెల్ట్ చేసి చేస్తున్నాడు. క్యూబ్ యొక్క వాల్యూమ్ అంటే ఏ క్యూబ్ అంటే 30 క్యూబ్. అంటే మనం ఇప్పుడు L ఇంటూ బి ఇంటూ హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్కి ఈక్వేట్ చేస్తున్నాం. 30 ఇంటూ 15 ఇంటూ హెచ్ వాల్యూ తెలియదు, అదే కనుక్కోవాలి. అక్కడ ఏ క్యూబ్ అంటే 30 క్యూబ్, 30 ఇంటూ 30 ఇంటూ 30, 30 గెట్ క్యాన్సల్, 15తో 2 టైమ్స్. సో హెచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అంటే 60 గైస్. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి. సో ఇలా డైరెక్ట్గా మనం దాన్ని ఆన్సర్ చేసి చెప్పచ్చు గైస్. ఇలా డైరెక్ట్గా మనం దాన్ని ఆన్సర్ తీసుకొని చెప్పచ్చు. దట్ సింపుల్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A family spends 2,400 per month to buy a sugar, a rice, 25% of the price of the sugar compiles the family's reduced the monthly consumption of the sugar 1.5 kgs. As it decided to spend the same amount of the money on purchase. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు 25% ప్రైస్ పెరిగింది, అందుకు రిలవెంట్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే 1.5 kg షుగర్ని తక్కువ కొంటున్నారు. అప్పుడు ముందు ఎంత ప్రైస్ పెట్టుకుంటున్నారు, ఇప్పుడు కూడా అంతే ప్రైస్ అవుతుంది, బట్ క్వాంటిటీ 1.5 kg తగ్గిద్ది. ఎందుకు? ప్రీవియస్ ప్రైస్లో 25% రేట్ పెరగడం వల్ల. అంటే ప్రీవియస్ ప్రైస్ యొక్క 25% ఈజ్ ఈక్వల్ టు 1.5 kgకి ఈక్వేట్ చేయొచ్చా మనం? సో ప్రీవియస్ ప్రైస్ 240, దీంతో 25% అంటే 1/4 ఎంత అంటే 60 గైస్. ఈ ప్రైస్ దేనికి ఈక్వల్ అంటే 1.5 kgsకి ఈక్వల్. ఇప్పుడు 60 రూపీస్ పెరిగింది, కానీ మన వల్ల 60 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుని మళ్ళీ 240 పెడుతూ దానికి కంపాన్సేట్గా 1.5 kgsని రెడ్యూస్ చేశారు. అంటే మనం దీనికి ఈక్వేట్ చేయొచ్చు. సో 1.5 kg ఆఫ్ ద షుగర్ ఈజ్ ఈక్వల్ టు 60 రూపీస్ అయితే, అండ్ 1 kg ఆఫ్ ద షుగర్ ఈజ్ ఈక్వల్ టు 40 రూపీస్ తీసుకోవచ్చు గైస్. ఇది ఏంటి అంటే న్యూ ప్రైస్. సో మనం ఆన్సర్ ఏం చెప్పచ్చు అంటే ఆప్షన్ సి. ఇది ఏంటి అంటే న్యూ ప్రైస్. వాట్ ఈస్ ద ఓల్డ్ ప్రైస్? న్యూ ప్రైస్ 25% పెరిగింది కదా. 100 + 25 125 అంటే 5 యూనిట్స్, ఇది 4 యూనిట్స్, 32 ఈజ్ ద ఓల్డ్ ప్రైస్. సో మనకి అది కావాలన్నా కూడా కనుక్కోవచ్చు. మనకి అక్కడ ఏం అడిగాడు? ఇంక్రీజ్డ్ ప్రైస్ పర్ కేజీ అని అడిగాడు. సో 40 రూపీస్ దాన్ని డైరెక్ట్గా కన్సిడర్ చేసి తీసుకోవచ్చు. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి, సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఏబిసిడి అన్నాడు. అయితే
డయాగ్నల్స్ ఏసీ అండ్ బీడి మీట్ ఎట్ పి అన్నాడండి. యాంగిల్ పీబీసీ ఈజ్ ఈక్వల్ టు 38 degrees. పీబీసీ ఈ యాంగిల్ 38 degrees ఇచ్చాడు. అండ్ యాంగిల్ పీసీడీ ఈజ్ ఈక్వల్ టు 42. పీసీడీ ఇది 42 degrees అండి. దెన్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏడీసీ? ఏడీసీ ఈ యాంగిల్ కావాలంటున్నాడు గైస్. ఇట్స్ వెరీ సింపుల్, డిఫికల్ట్ అయితే కాదు. ఎందుకు సింపుల్ అంటే సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ 180 అండి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ డి ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు యాంగిల్ బి తెలిసింది అనుకోండి, యాంగిల్ డి 180 మైనస్ బి తీసుకుంటే సరిపోతుందా? సో ఇప్పుడు యాంగిల్ బి ఎలా తెలుస్తుంది అంటే ఇది ఆల్రెడీ 38 ఉంది, ఇంకా మిగిలింది ఎట్లా తెలుస్తుంది అంటే చూడండి ఇక్కడ మీరు ఎలా ఏం కన్సిడర్ చేయొచ్చు అంటే ఈ ఏడి అనే కార్డు మేజర్ సెగ్మెంట్లో ఒక పాయింట్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుందో అది అదర్ మేజర్ సెగ్మెంట్లో ఏ పాయింట్ దగ్గరైనా అదే యాంగిల్ చేస్తుంది. ఇది 42 degrees. 42 ప్లస్ 28 38. ఇది 42 degrees. ఎందుకంటే ఇక్కడ 42 ఉంది కాబట్టి ఇది కూడా 42 అవుతుంది. 42 ప్లస్ 38 అంటే ఇది మొత్తం 80 degrees అండి. ఇది 80 అయితే బి ఈజ్ ఈక్వల్ టు 80 అయితే ఆటోమేటిక్గా డి ఎంత అండి? ఇంకా 100 degrees. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్సీ. సో ప్రాపర్టీస్ మనకి తెలిస్తే ఒక కార్డ్ మేజర్ సెగ్మెంట్లో అటు ఎనీ పాయింట్ సేమ్ యాంగిల్ చేస్తుందండి. డయామీటర్ అయితే ఎనీ పాయింట్ 90 degrees చేస్తుంది సర్కంఫరెన్స్ పైన. అదే కార్డ్ అయితే ఎనీ పాయింట్ మేజర్ సెగ్మెంట్లో సేమ్ యాంగిల్ చేస్తుంది. సో కాబట్టి అక్కడ 42 ఉంటే ఇక్కడ కూడా 42. సో 42 38 అంటే యాంగిల్ బి అనేది మనకు కంప్లీట్ వచ్చేస్తుంది 80 degrees. యాంగిల్ బి 80 degrees అయితే దాని ఆపోజిట్ యాంగిల్ ఆటోమేటిక్గా 100 అవ్వాలి, ఎందుకంటే ఆ రెండు సప్లిమెంటరీ అవ్వాలి కాబట్టి 180 కావాలి కాబట్టి. సో ఈ రెండు ప్రాపర్టీ యూజ్ చేసుకొని మనం ఆ క్వశ్చన్ అలా ఆన్సర్ చేస్తున్నాం సింపుల్గా. నెక్స్ట్ క్వశ్చన్. In a society, 24% of the families own car, 16 own bike, 200 families own both the car and bike. 70% of the families neither own car nor bike. చూడండి మొత్తం ఫ్యామిలీస్ 100% అనుకుంటే దీంతో 70% ఫ్యామిలీస్ ఏమీ లేదు, అంటే బైక్ కానీ కార్ కానీ ఏదో ఒకటి కలిగి ఉన్న వాళ్ళు 30%. ఇక్కడ మనకి డయాగ్రామ్ తీసుకున్నట్లయితే కారు బైక్, సో కార్ ఉన్న వాళ్ళు 24, బైక్ ఉన్న వాళ్ళు 16. కానీ మన దగ్గర మొత్తం 30%. 24 16 అంటే మొత్తం ఎంత? 40%. కానీ ఉన్నదే 30%. 40 మైనస్ 30 అంటే దాని అర్థం 10%. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే మిడిల్లో ఉంటారండి. సో ఇక్కడ ఉంటారు 10%. ఈ 10 మెంబర్స్ కార్లోనూ ఉన్నారు, బైక్లోనూ ఉన్నారు, కాబట్టి మనకి వాల్యూ మొత్తం 40 అయిపోయింది. ఒరిజినల్గా ఉన్నది 30. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ 14% ఇక్కడ. సో 14 + 10 24 కార్. ఇక్కడ 10 ఉంటే ఇంకా రిమైనింగ్ 6, 10 + 6 16. సో మొత్తం రెండింటిని సమ్ చేస్తే 30% ఈక్వల్ వచ్చింది చూడండి. సో బట్ ఇక్కడైతే 24 16 అంటే సో మనకి ఇక్కడ వీళ్ళిద్దరూ ఓవర్లాప్ అనేది 10%కి ఈక్వేట్ చేయొచ్చు. దాని వాల్యూ ఇచ్చాడండి. సో రెండు కలిగి ఉన్న వాళ్ళు 10%, దట్ ఈజ్ ఈక్వల్ టు 1200 మెంబర్స్. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ లివింగ్ ఇన్ ద సొసైటీ 100%. ఎంత అవుతుందండి? దీనికి 10 times. సో 12,000 ఫ్యామిలీస్. ఎన్ని ఫ్యామిలీస్? 12,000 ఫ్యామిలీస్ ఆ కమ్యూనిటీలో ఉన్నాయి, ఆ సొసైటీలో. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసుకొని చేస్తున్నామండి ప్రాబ్లం. ఇది వెన్ డయాగ్రామ్కి సంబంధించిన ప్రాబ్లం. సో దాన్ని బేస్ చేసుకొని మనం కూడా ఆన్సర్ అనేది చేస్తున్నాం. దట్స్ ఇట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ ద టోటల్ ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ 4/9 ఆఫ్ ఫీమేల్. అవుట్ ఆఫ్ ద అంటే టోటల్ 9 యూనిట్స్ అయితే 4 మెంబర్స్ ఫీమేల్ అండి. అంటే మేల్ అండ్ ఫీమేల్ ఏ రేషియోలో ఉన్నారు అంటే 5:4 రేషియోలో ఉన్నారు గైస్. టోటల్ 9 యూనిట్స్, 9 యూనిట్స్లో 4/9 ఆఫ్ ఫీమేల్. అవుట్ ఆఫ్ ద టోటల్ మేల్ ఎంప్లాయీస్ 12/25 went to picnic. Out of the total female employees 9/10 went to the picnic. The total 900 employees did not go to the picnic. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే పిక్నిక్ వెళ్ళని వాళ్ళని ఫస్ట్ కనుక్కోండి. పిక్నిక్కి వెళ్ళని వాళ్ళు ఎవరు అంటే ఇది 5x, ఇది 4x అనుకుందాం. మేల్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు 5x. వీళ్ళల్లో 12/25 మెంబర్స్ పిక్నిక్కి వెళ్ళారు. అంటే పిక్నిక్కి వెళ్ళని వాళ్ళు ఎంతమంది? 13/25 మెంబర్స్ పిక్నిక్కి వెళ్ళలేదు, ప్లస్ మేల్ మెంబర్స్. ఫీమేల్స్ అవుట్ ఆఫ్ ద టోటల్ ఫీమేల్స్ ఎంప్లాయీస్ 9/10 were
వెంట ఫర్ పిక్నిక్. చూడండి 10 మందిలో 9 మంది వెళ్ళారు. ఇక్కడ 20 మందిలో 12 వెళ్ళారు, 13 వెళ్ళలేదు. ఎందుకంటే దట్ ఇస్ జాయింట్. రేపు మీకు జాబ్లెస్ మీకు కూడా అర్థమవుతాయి అది. సో ఉమెన్ ఇది ఏంటి అనేది కోర్స్ ఈ వీడియోలో మెన్ ఉమెన్ ఇద్దరు చూస్తుంటారు, మేల్ అండ్ ఫీమేల్. నేను ఎక్కువ మాట్లాడకూడదు, మళ్ళీ హట్ అవుతారు. సో 4xలో 9/10 ఫీమేల్స్ వెళ్తే ఇంకా 1/10 ఫీమేల్స్ వెళ్ళని వాళ్ళు. సో ఈ వాల్యూ మనకి ఇచ్చాడు. దెర్ ఆర్ 900 మెంబర్స్ గైస్. ఇది సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చిందంటే మనకి హౌ మెనీ టోటల్ మేల్ ఎంప్లాయీస్ 5x వాల్యూ మనం చెప్పేస్తాం. సో ఇక్కడ పిక్నిక్కి వెళ్ళని మేల్ ఎంప్లాయీస్, పిక్నిక్కి వెళ్ళని ఫీమేల్ ఎంప్లాయీస్ అండ్ టోటల్ సమ్ చేస్తే పిక్నిక్కి వెళ్ళని ఎంప్లాయీస్. సో దీని ప్రకారం ఎక్స్ వస్తుంది. ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మేల్ కావాలంటే మేల్, ఫీమేల్ కావాలంటే ఫీమేల్, అది రాసుకోవచ్చు మనం. సో సింప్లిఫై చేస్తే 5తో 5 టైమ్స్, 2తో 5 టైమ్స్. సో డినామినేటర్ 5. సో 13x ప్లస్ 2x బై 5 గైస్. 13x 2x అంటే 15x. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇంకా 5x రాసుకోవచ్చు. 5x కాదు 3x రాసుకోవచ్చు. 15x by 5. సో 5తో 3 టైమ్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 3x, దట్ ఈస్ ఈక్వల్ టు 900 గైస్. 3x ఈజ్ ఈక్వల్ టు 900 అయితే 5x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3కి 300 టైమ్స్. 5 3s అంటే 1500 గైస్. సో మొత్తం అక్కడ మేల్ ఎంప్లాయీస్ 1500 ఉన్నారు, ఫీమేల్ ఎంప్లాయీస్ అయితే ఇంకా 1200 ఉంటారు. మొత్తం 2700 ఎంప్లాయీస్ అక్కడ ఉన్నట్లు. సో దట్స్ ఇట్ గైస్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకి క్వశ్చన్ దేనికి సంబంధించి అడుగుతున్నాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది చూసుకోగలిగితే ప్రాబ్లం అనేది ఈజీ అవుతుందండి. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. What is the remainder when 1 factorial, 2 factorial? What is the 1 factorial value? 1. 2 factorial value? 2. 3 factorial value? 6. Next 4 factorial value చూస్తే 24. 5 factorial value చూసినట్లయితే 120. సో ఇంకా అన్నీ ఏవి తీసుకున్నా జీరోస్ వస్తాయండి. ఎందుకంటే అక్కడ 2 and 5 అనేవి కామన్ ఉంటాయి కాబట్టి 2 and 5 వస్తుంది కాబట్టి మనకు జీరోస్ వచ్చేస్తాయి యూనిట్ డిజిట్. సో ఇక్కడ యూనిట్ డిజిట్ మనం చూస్తే 1 + 2 3, ఒక 6 9, 9 ఒక 24 33. సో 33 120 33 అన్నా కూడా 153. అంటే లాస్ట్ 2 డిజిట్స్ మనకి 33 50 ఇవే వస్తాయండి. సో డివైడెడ్ బై 6 అన్నాడు. 33ని 6తో డివైడ్ చేస్తే ఏమొస్తుందండి? లేదా 150ని 6తో డివైడ్ చేస్తే 153ని 6తో డివైడ్ చేస్తే ఏమొస్తుందండి? సో ద రిమైండర్ ఈజ్ నాట్ చేంజ్. సో 3 ఈజ్ ద రిమైండర్ గైస్ 5 టైమ్స్. సో అది మారదు. మిగిలిన టర్మ్స్ అన్ని దాన్ని ఇంక్లూడెడ్ ముందే ఉంటాయి, అన్నీ ఇంకా 0 టర్మ్స్తో ఉంటాయి, అవి లార్జ్. సో మనకి ఇక్కడ డివిజిబుల్ రూల్స్ అప్లై చేసినా చాలు, మనకి ఈజీగా ఆన్సర్ అనేది చెప్పచ్చు గైస్. దట్స్ ఇట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. ఒకసారి అనలైజ్ చేయండి మనం. అక్కడ మీరు అంత డిఫికల్ట్ ఏం కాదు, అక్కడ చాలా ఈజీ క్వశ్చన్. వన్ ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, 120, 100 ఫ్యాక్టోరియల్ వరకు మనం రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడితోనే యూనిట్ డిజిట్స్ వచ్చేస్తే మనకి లాస్ట్ డిజిట్స్ మేస్ చేసుకొని తీసేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే 6 ఫ్యాక్టోరియల్ తర్వాత వెళ్ళినామంటే ఇంకా ఆ తర్వాత అన్నింటిలో 6 ఉంటుంది, అది ఖచ్చితంగా 6తో డివిజిబుల్ అవుతుంది. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. 6 ఫ్యాక్టోరియల్ 6 ఉంటుంది, తర్వాత అన్ని ఫ్యాక్టోరియల్లో 6 ఉంటుంది, అవన్నీ 6తో డివిజిబుల్ అవుతాయి. మనం వాటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇక్కడ కానిది ఏదైనా ఉంటే వీటిని మనం తీసుకుంటే సరిపోతుంది గైస్. 120 + 33 అయినా 153, 153/6 అన్నా కూడా మీకు 3 రిమైండర్ వస్తుంది. నేను కాకపోతే ఇక్కడే చేస్తున్నా. దట్స్ ఎనఫ్. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 50,000. ద షాప్కీపర్ ఆఫ్ 3 షాప్కీపర్స్, ఫస్ట్ వన్ అలోస్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. సో 25% అండ్ 15% 40. ఇక్కడ 20 నెక్స్ట్ 30 10. సో మనకి సమ్ ఆఫ్ ద డిస్కౌంట్స్ ఈక్వల్ అయినప్పుడు వాటి మధ్య డిఫరెన్సెస్ బేస్ చేసుకొని మనం తీసుకోవాలని చెప్పాం. ఎక్కువ డిఫరెన్స్ ఏది ఉంటే ఆ డిస్కౌంట్ మనకి ఎక్కువ వస్తుందండి. కానీ ఇక్కడ ఎవరికి ఫేవర్గా కావాలి? షాప్కీపర్ డస్ ద కస్టమర్ గెట్ మోర్ ప్రాఫిట్ అన్నాడండి. సో కస్టమర్, ఫర్ విచ్ షాప్కీపర్ డస్ ద కస్టమర్ గెట్ మోర్ ప్రాఫిట్? సో కస్టమర్ ప్రాఫిట్ పొందాలి అంటే ఏ 2 డిస్కౌంట్స్ మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటుందో ఆ డిస్కౌంట్ కస్టమర్కి ప్రాఫిట్ అండి. ఏ 2 డిస్కౌంట్స్ మధ్య తక్కువ గ్యాప్ ఉంటుందో అది షాప్కీపర్కి తక్కువ డిస్కౌంట్తో పోతుంది. డిఫరెన్స్ ఎక్కువ ఉందంటే డిస్కౌంట్ ఎక్కువ వస్తుందండి. సో అది లాజిక్ మీరు గుర్తించినట్లయితే ఇక్కడ తక్కువ, వీటి మధ్య చాలా 0. సో మనకి ఇది ఈ డిస్కౌంట్ షాప్కీపర్కి ఫెచ్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే చెప్తా చూడండి. ఇప్పుడు 100 కదా,
30% తీసేస్తే ఇంకా 70 ఉంటుంది. 70లో 10% తీసేస్తే 7 అంటే 63కి అమ్ముతున్నాడండి. 63కి అమ్ముతున్నాడు ఇక్కడ. అదే ఇక్కడ ఇది చూద్దాం. 100లో 20 తీసేస్తే 80 ఉంటుంది. 80లో 20% అంటే 16, ఇది 20 అంటే 60 తీసేస్తే ఇక్కడ ఎంతకు అమ్ముతున్నట్టు? ఇక 64కి అమ్ముతున్నట్టు. ఇక్కడ 63, ఇది 64 అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే 37% డిస్కౌంట్ వచ్చింది కస్టమర్కి. ఇక్కడ చూస్తే 36% డిస్కౌంట్ వచ్చింది కస్టమర్కి. సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నవి అతనికి ప్రాఫిట్. సో షాప్ కీపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెన్సెస్ తక్కువ ఉన్నవి ఇతనికి ప్రాఫిట్. సో మనం ఆన్సర్ ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ సెకండ్ డిస్కౌంట్ ఎవరైతే ఇస్తున్నారో ఆ షాప్ కీపర్ ప్రాఫిట్ ఎక్కువ పొందుతాడు. ఫ్రమ్ విచ్ షాప్ కీపర్ డస్ ద కస్టమర్ గెట్ మోర్ ప్రాఫిట్? సో ఏ షాప్ కీపర్ ఎక్కువ ప్రాఫిట్ పొందుతాడంటే సెకండ్. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్ గైస్, దట్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇది ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అండి. మనం ఫార్ములా బేస్ చేసుకొని చేయొచ్చు, ఫార్ములా బేస్ చేసుకొని చూసేయచ్చు. దీన్ని న్యూమరేటర్ ఎలా రాసుకోవాలి అంటే 16x² రాసుకోవాలండి. 4y² రాసుకోవాలి. సో డివైడెడ్ బై 80x² - 20y² అండ్ ఇక్కడ 16x² + 4y². సో ఇక్కడ దీన్ని ఇప్పుడు డివైడ్ చేసినట్లయితే మీరు a + b a² - b² = a + b ఇంటూ a - b. ఇది ఫార్ములా. అప్పుడు న్యూమరేటర్ని ఎలా రాయొచ్చు అంటే 16x² + 16y² సారీ -4y² ఇంటూ 16x² + 4y² డివైడెడ్ బై 80x² - 20y² ఇక్కడ 16x² + 4y². ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చా? ఈ రెండిట్లలో మనం చూస్తే 16x² - 4y². ఇక్కడ మనం 5ని కామన్ తీసినట్లయితే 80లోంచి 5 వస్తే ఇంకా 16x², ఇక్కడ 4y² ఉంటుందండి. ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో 1/5 అనేది మిగులుతుంది గైస్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. 1/5 అనేది మిగులుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. 80-20లో 5 కామన్ తీస్తున్నామండి. 5 16s 5 4s. సో ఆ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుందంటే 1/5 గైస్. దట్ ఈస్ అవర్ ఆన్సర్. మనం దాన్ని డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. గాట్ ఇట్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A bag contains 8,400 in the form of 2 rupees, 5 rupees, 10 rupees coins. So 2 rupees coins, 5 rupees coins, 10 rupees coins. So ratio ఇచ్చాడు 5:7:6. The total number of coins in the bag అన్నాడు. ఈ రేషియోలో వీటి వాల్యూస్ని మనం కౌంట్ చేసినట్లయితే 1 టైం 5 2s are 10 rupees, 7 5s are 35 rupees, 60 rupees. సో ఎంత అవుతుందండి మనకి? 105 రూపీస్ వస్తుందండి. సో 1 టైం తీసుకుంటే 105 రూపీస్ వచ్చింది ఫర్ 1 టైం. మరి 840 రూపీస్ రావాలంటే ఎన్ని టైమ్స్ తీసుకోవాలి? దీనికి ఎగ్జాక్ట్లీ 8 టైమ్స్ గైస్. సో మనం అప్పుడు 8 టైమ్స్ తీసుకోవాలి ఈ రేషియోని. ఈ రేషియోని 8 టైమ్స్ తీసుకుంటే మనకు అప్పుడు ఎగ్జాక్ట్ ఆ అమౌంట్ 840 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మొత్తం 5 + 7 12 ఒక 16 18 యూనిట్స్ ఇంటూ 8 టైమ్స్. సో మొత్తం ఎన్ని కాయిన్స్ అవుతాయి? ఇక్కడ మొత్తం 1 టైం తీసుకున్నాం. ఎన్ని కాయిన్స్? 18 కాయిన్స్. దీన్ని 8 టైమ్స్ తీసుకోవాలి. సో 18 8s మనం ఇక్కడ తీసుకోవాలి. వాట్ ఇస్ ద 18 8s అంటే 144 గైస్. 144 అంటే ఇక్కడ మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే 144 కాయిన్స్ ఉన్నాయి. 144 కాయిన్స్ ఉన్నాయి. 8 టైమ్స్ తీసుకుంటే మనకి ఆ ప్రైస్కి ఈక్వల్ అవుతుందండి. 8 టైమ్స్ తీసుకుంటే మనకి అది ఆ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేసి తీసుకోవచ్చు గైస్. కన్సిడర్ చేసి తీసుకోవచ్చు. గాట్ ఇట్? దట్స్ ఎనఫ్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n. సో ఇండిసెస్ లా యూస్ చేసుకోవాల్సిందండి ఇక్కడ. సో 2⁻⁻7 అంటే 1/2⁻7 రాయొచ్చండి. ఇంటూ 2⁻3n ఇంటూ 2⁻4 గైస్. సో ఈజ్ ఈక్వల్ టు 2⁻11 డివైడెడ్ బై 2⁻5. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే
లేదు దీన్ని 2⁻7 యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసేయండి. 2⁻−7. సో 2 పవర్ సో 2⁻−7 ప్లస్ 4 ఇంటూ 2⁻3n ఈజ్ ఈక్వల్ టు 2⁻11 మైనస్ 5 గైస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే -3 2⁻3n 2⁻6. సో సింప్లిఫై చేసినట్లయితే 3n ప్లస్ -3 ఈజ్ ఈక్వల్ టు 6, బేసెస్ ఈక్వల్ కాబట్టి. సో 3n ఈజ్ ఈక్వల్ టు 9, n ఈజ్ ఈక్వల్ టు 3 గైస్. సో మన ఆన్సర్ ఆప్షన్ సి. ఇండిసెస్ లాస్ ఏమేమి యూజ్ చేస్తున్నాము అంటే a⁻m a⁻n ఇంటూ దట్ ఈజ్ ఈక్వల్ టు a⁻m ప్లస్ n అండ్ a⁻m a⁻n దట్ ఈజ్ ఈక్వల్ టు a⁻m మైనస్ n. ఇవే మనం యూజ్ చేస్తున్న లాస్. ఈ లాస్ యూజ్ చేసి వాటిని అలా సింప్లిఫై చేస్తున్నాం. సో ఆ లాస్ మనకి బై హార్ట్ వచ్చేయాలండి. ఆ రాసి చూపించుకుంటూ వాటిని ఫాలో చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండకూడదు ఎగ్జామ్లో. అలా చూస్తూ ఇలా ఆన్సర్ చేయడానికే ప్రయత్నించాలి ఎప్పుడు మనం, అప్పుడే ముందు ఉండగలుగుతాం. గాట్ ఇట్? దట్స్ ఎనఫ్ గైస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The total surface area of the solid cone whose base radius is r and the height is h. సాలిడ్ కోన్ టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు, రేడియస్ ఆర్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. సో మనకి బేస్ ఏరియా ఇంపార్టెంట్ కోన్కి πr². టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇంకా మనకి కోన్ అంటే ఇలా ఉంటుంది. ఇది బేస్ ఏరియా πr² ప్లస్ ఈ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఇది ఎల్ అండి. ఎల్ ఎలా ఉంటుందంటే √L² ప్లస్ r² ప్లస్ h² ఉంటుంది. సో ఇది సో మనకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటంటే πrl గైస్. సో ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే πrని కామన్ తీసినట్లయితే r ప్లస్ ఎల్ ఏమొస్తుంది అంటే ఇక్కడ రాసాం కదా √r² ప్లస్ h² వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ గైస్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. యాస్టీజ్ ఉంది చూడండి, యాస్టీజ్ ఉంది. సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. అక్కడ మీరు డైరెక్ట్గా πrl అని πrh అని చెప్పేసి హెచ్ తీసుకున్నారు, దట్స్ రాంగ్. πrl రావాలి. ఎల్ అంటే స్లాంట్ హైట్ అనమాట. h² ప్లస్ r² ఈజ్ ఈక్వల్ టు L². స్లాంట్ హైట్ అది మనం అక్కడ కన్సిడర్ చేయాల్సింది. జస్ట్ ఇట్స్ ఎ ఫార్ములా అడిగాడు, ఇంకేం అడగలేదు ఇక్కడ. ఫార్ములాని డైరెక్ట్గా ఆప్షన్లో చూస్ చేసుకోవడమే. A 360 meters long train running at the speed of 108 km cross another train opposite direction speed 90 km per hour in 12 seconds. What is the length of the other train అన్నాడు. చూడండి, రెండు ట్రైన్ యొక్క లెంత్ 360, అదర్ ట్రైన్ లెంత్ x అనుకుందాం. ఈ డిస్టెన్స్ని రెండు ట్రైన్స్ ఎలా నడుస్తున్నాయంటే ఆపోజిట్ డైరెక్షన్లో నడుస్తున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ సమ్ చేస్తామండి. 108 ప్లస్ 90. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12 seconds పట్టింది అన్నాడు. 12 seconds పట్టింది అన్నాడు. సో ఇక్కడ మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇది కిలోమీటర్ పర్ అవర్ కదా, దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుంటే డిస్టెన్స్ కూడా మనకి మీటర్లోనే ఉంది. సో 360 ప్లస్ ఎక్స్ ఇంటూ 12 ఇంటూ 108 ప్లస్ 9 198 అండ్ ఇది మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి మనం. కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. సో మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే మనం 5/18గా తీసుకోవాలి. 5/18 ఎందుకంటే 5 మీటర్కి 8 కిలోమీటర్ కాబట్టి. సో 5/8. సో 5/8 రాసుకోండి, లేదా పక్కన 0 పెట్టుకొని 36 seconds తీసుకోండి. సో మీరు ఎలా తీసుకోవచ్చు అంటే ఇలా తీసుకోవచ్చు. 198 పక్కన 0 పెట్టి 36 seconds. కానీ మనకి 12 seconds కదా కావాలి, అంటే దీనికి దీనికి 1/3 టైమ్స్. సో 3 6 0. సో 660 meters మైనస్ 360 అది తీసేస్తే మనకి ఇంకా 300 meters. దిస్ ఈజ్ ద సెకండ్ ట్రైన్ లెంత్ వస్తుంది. ఇలా అన్న సాల్వ్ చేయొచ్చు, లేదు ఇలా కాకుండా ఇలా తీసుకుంటే 18తో 18 ones. సో 360 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 5 60 ఒక ఇంటూ 11 660. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 300. ఇలా అయినా మీకు అదే వస్తుంది. అంటే సెకండ్ ట్రైన్ లెంత్ ఎక్స్ అనుకుంటున్నాం. మీరు ఇలా సింప్లిఫై చేసినా మీరు దాన్ని అలా రాసుకున్న ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ సమ్ తీసుకోవాలి. 108 ప్లస్ 90 198.
సో 36 సెకండ్స్కి 1980గా 0 పెట్టుకుని రాసుకుంటాం. అప్పుడు 12 సెకండ్స్కి 660 వస్తుంది. ఈ 660 ఏంటి అంటే 2 ట్రైన్ల యొక్క లెంత్ అండి. సో 2 ట్రైన్ల యొక్క లెంత్. సో క్రాస్ చేసుకుంటున్నాం. ఇదేమో 360, ఇదేమో ఎక్స్ అనుకున్నాం. సో అది కనుక్కుంటున్నాం. మనల్ని అడిగింది కూడా సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ అడిగాడు. సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ అడిగాడు. సో అది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి తీసుకుంటున్నాం. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The average age of 5 boys is 16 years, out of which average 4 boys is 16 years 3 months. The average of 5th boy అన్నాడు. చూడండి 5 బాయ్స్కి యావరేజ్ 16 ఇయర్స్ ఇచ్చేసాడండి. 16 ఇయర్స్ ఇచ్చేసాడు. అయితే 4 బాయ్స్ యావరేజ్ ఇచ్చాడు. 4 బాయ్స్ యావరేజ్ 16 ఇయర్స్ 3 మంత్స్. అంటే 4 బాయ్స్కి 3 మంత్స్ ఎక్స్ట్రా ఉందండి. 3 into 4 అంటే మనకి 12 మంత్స్. 12 మంత్స్ అంటే 1 ఇయర్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఒక బాయ్ రావడం వల్ల 3 మంత్స్ ఒక్కొక్కరికి తగ్గుతుంది, అంటే 1 ఇయర్కి వస్తుంది. అంటే అప్పుడు ఇక్కడ 1 ఇయర్ ఈ 4 మెంబర్స్కి 1 ఇయర్ అతనికి తక్కువ ఉన్నట్లేగా, ఈ 4 మెంబర్స్ నుంచి అతనికి ఇచ్చినట్లేగా. సో 5th పర్సన్కి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎక్సెస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తాం. సో -1 ఇయర్. 16 - 1 అంటే ఆ 5th పర్సన్ యొక్క ఏజ్ 15 ఇయర్స్గా చెప్పచ్చు. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. మీరు కావాలంటే వాటిని ప్రొడక్ట్ చేసి డిఫరెన్స్ చేయండి. 5 into 6 80 ఇయర్స్. సో 4 into 16 అంటే మనకి 64. 4 3s 12 మంత్స్, అదొక ఇయర్, 65 ఇయర్స్. సో 80 ఇయర్స్లోంచి 65 ఇయర్స్ తీసేసినట్లయితే 15 ఇయర్స్. సో ఓవరాల్గా కూడా మీరు ఆన్సర్ చేసి చెప్పేయచ్చు గైస్. దట్స్ ఇట్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 16 years ago the father was 4 times age of his son. Now the father twice as old as his son. What is the difference between the ages of the father and son అన్నాడండి. సో ప్రజెంట్ వాళ్ళ యొక్క రేషియో ఎలా ఉంది అంటే 2:1 రేషియోలో ఉందండి. ఫాదర్ అండ్ సన్ 2:1 రేషియోలో ఉంది. అంటే మనకి 2x 1x. సో 2x - 16 years 1x - 16 years it is equal to 4:1 రేషియోలో ఇచ్చాడండి. 4:1 రేషియోలో 4 టైమ్స్ అన్నాడు కదా. సో డైరెక్ట్ సింప్లిఫికేషనే. 2x - 16 is equal to 4x - 64. -64 అయితే తీసుకొచ్చి 2x అవతల తీసుకెళ్తే 2x is equal to 64లో 16 తీసేస్తే 48. సో x is equal to ఎంత అంటే 24 ఇయర్స్ గైస్. అంటే ఇతనికి 48, ఇతనికి 24 ఇయర్స్. ఇది ప్రజెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్నాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఇంకా మనకి 24 ఇయర్సే వస్తుంది. x 24, ఎందుకంటే 2x - 1x అంటే 24 కాబట్టి. సో సింపుల్గా ఓవరాల్గానే చేయొచ్చండి. మీకు ఇంకా కాన్సెప్ట్ తెలియాలి, చెప్పాలి కాబట్టి నేను ఇంకా ఈక్వేషన్ రాశాను. లేదంటే ప్రజెంట్ 2:1 రేషియోలో ఉంది, 16 ఇయర్స్ బ్యాక్ 4:1 రేషియోలో ఉంది అంటే అప్పుడే మనం తీసుకోవచ్చు 16 ఇయర్స్ బ్యాక్. సో సార్ దాంతో 16 మైనస్ చేసి మనం ఈ రేషియోకి ఈక్వేట్ చేసుకున్న ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది గైస్. మీ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. దట్స్ ఎనఫ్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. PQ is the diameter of the circle with center O. PQ అనేది diameter of the circle with center O అన్నాడు. ఓకే, ఒక సర్కిల్ తీసుకున్నాం. సెంటర్ O PQ. The tangent R meets at PQ produced at A. PQని ప్రొడ్యూస్ చేసినట్లయితే ఒక టాంజెంట్ ఆర్ ఏ అనే పాయింట్ దగ్గర మీట్ అయింది. టాంజెంట్ at R meets PQ at A. Angle RPQ is equal to 27 degrees guys. RPQ యాంగిల్ RQP ఎంత అన్నాడండి. RPQ ఇది 27 డిగ్రీస్ అయితే RQP అడిగాడు. RQP ఈ యాంగిల్ అడిగాడు. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. డయామీటర్ సర్కంఫరెన్స్ పైన 90 డిగ్రీస్ చేస్తుంది. అప్పుడు ఈ రెండింటి యొక్క సమ్ము 90 ఉండాలి. 90లో 27 తీసేస్తే ఎంత అండి? 63 డిగ్రీస్ గైస్. 63 డిగ్రీస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. దట్స్ ఎనఫ్. అక్కడ ఇంకా అంతకు మించి వేరే ఏం అడగలేదు మనల్ని. మనం వేరే క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఈజీగా అయిపోతుంది మన ఆన్సర్. క్లియర్? దట్స్ ఎనఫ్ గైస్. 63 డిగ్రీస్.
దట్స్ వెరీ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే చాలా సింపుల్గా అయిపోతుందండి పేపర్ ఇది. ద రేడియస్ ఆఫ్ ద రోలర్ ఈజ్ 49 centimeter, రేడియస్ ఆఫ్ ద రోలర్ ఈజ్ 49 centimeter and its length 200 centimeter. It takes 500 complete revolutions to move the one over to the level playground. Find the area of the playground అన్నాడండి. చూడండి, ఒక రోలర్ అంటే ఎట్లుంటుంది అంటే ఇలా ఉంటుంది గైస్. దీని ఇట్లా సిలిండ్రికల్ షేప్. సో సిలిండ్రికల్ షేప్ మనకి దీన్ని ఇలా టై చేసుంటారు ఇక్కడ. దీన్ని ఇలా రోల్ చేసుకొని లాక్కొని వెళ్ళడం అనమాట, సిలిండ్రికల్ షేప్. సో ఇప్పుడు ఇది ఇట్లా కంప్లీట్ దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 1 రౌండ్ అండి. ఒక రౌండ్కి దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంత ప్లేస్ని ఇది ఆక్యుపై చేస్తుంది. అప్పుడు 700 రౌండ్స్ వేసాను అన్నాడు. అప్పుడు ఎంత ఏరియా అనేది అడిగాడు. సో ఫస్ట్ దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి కాబట్టి రేడియస్ 49 ఇచ్చాడు, రేడియస్ 49, లెంత్ 200 ఇచ్చాడు. సో 2 into 2πr/h అది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, 2πr/h. సో 222/7 into 49 200. సో ఇంటూ 700 గైస్, ఇంటూ 700. ఇక్కడ 100 పక్కన పెట్టేసేయండి, దాన్ని ఇంటూ 10⁴ రాసేసాడు, దాన్ని అట్లా పక్కన పెట్టేసేయండి. 100 10⁴. ఇక్కడ రిమైనింగ్ చూస్తే 7తో ఈ 7 గెట్ క్యాన్సిల్ చేసేయచ్చు. ఇంకా మిగిలింది 49, 2, 2, 4 వీటిని ప్రొడక్ట్ చేసి రాయడమే అండి. 49 2s 98, ఒక 98 2s అంటే 196 ఇంటూ 22 గైస్, 22. సో 196 2s అంటే మనకి 1392. సో 392. సో అగైన్ 392 ఒక 39, 392 ఒక 39 అంటే మనకి 431. సో 4312 ఇంటూ 10⁴ గైస్. ఇక్కడ 4312 అన్నిట్లలో కామన్, ఇక్కడ తప్ప మనకి 10⁴ రావాలి, ఎందుకంటే 4 zeros ఉంటాయి కాబట్టి. 1 2 3 4 zeros, స్క్వేర్ క్యూబ్ కాదు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ ఆప్షన్స్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు, వాటిని చూసి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కన్సిడర్ చేసి తీసుకోగలిగితే ప్రాబ్లం అనేది ఈజీగా వచ్చేస్తుందండి. కన్సిడర్ చేసి తీసుకోగలిగితే ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది, అంత డిఫికల్ట్ అయితే కాదు. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Company offering 25% discount on the particular product. Anurag visited a store. He was trying to find the deal that allows him to save at least 390. How many minimum items should purchase if each item cost is 340 అన్నాడు. సో 340 ఈచ్ ఐటమ్ కాస్ట్. దీంతో 25% డిస్కౌంట్ వస్తుంది, 1/4. ఎంత అండి 1/4? 4 8s 32 and 85 రూపీస్ పర్ ప్రోడక్ట్ వస్తుంది. మనవాడికి ఎంత రావాలి? 390 రూపీస్ రావాలి. సో 390 రూపీస్ డివైడెడ్ బై 85 అంటే 85తో ఎన్ని టైమ్స్ తెలుసా? 85తో మినిమం అట్లీస్ట్ అన్నాడండి. సో 85తో మనకి 4 టైమ్స్ తీసుకుంటే 5 టైమ్స్ తీసుకోవాలండి. 5 టైమ్స్ తీసుకుంటే ఏమవుతుందంటే 420. అంటే మినిమం 5 అంటే ఇక్కడ 4 పాయింట్ వస్తుంది మనకి, మినిమం 5. 4 పాయింట్ అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇప్పుడు 432, సో 340, ఇంకా 50 రూపీస్ రావాలి అంటే ఇంకొక ప్రోడక్ట్ కొనాల్సిందే వాడు. సో కాబట్టి మినిమం 5 ప్రోడక్ట్స్ కొనాలి. 4 ప్రోడక్ట్స్ కొంటే 350 వస్తుంది, 340 వస్తుందండి. మనకి ఇంకా 50 రూపీస్ కావాలి అంటే ఇంకొక ప్రోడక్ట్ కొంటేనే మనకి 390 అనేది మినిమం సేవ్ అవుతుంది, మినిమం అంత రీచ్ అవుతుంది. సో క్వశ్చన్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. సో వాడు ఏమడుగుతున్నాడు? మినిమం ఎగ్జాక్ట్ అడగలేదు, ఎగ్జాక్ట్ రాదు అక్కడ. అది మీరు గుర్తించగలిగితే ప్రాబ్లం ఈజీ అవుతుంది. సో ఒక ప్రోడక్ట్ కాస్ట్ 340 రూపీస్, 25% డిస్కౌంట్ ఒక ప్రోడక్ట్ పైన. సో గైస్ ఒక ప్రోడక్ట్ కాస్ట్ 340 రూపీస్, దాంతో 25% డిస్కౌంట్ అంటే 1/4 డిస్కౌంట్. 25% నథింగ్ బట్ 1/4 అంటే 85 రూపీస్ సేవ్ చేయొచ్చు ఆ డిస్కౌంట్తో. కానీ మనవాడికి ఎంత కావాలంటే 390 రూపీస్ సేవ్ అవ్వాలి, మినిమం సేవ్. అంటే దానికన్నా ఎక్కువ అవుతా పర్లేదు.
అంటే ఎన్ని ప్రోడక్ట్ కొనాలి, మినిమం ఎన్ని కొంటే అంత సేవ్ అవుతుంది అని అడిగాడు. ఒక ప్రోడక్ట్ పైన 85 వస్తే మనకి 4 ప్రోడక్ట్స్ పైన 340 రూపీసే వస్తుంది, కానీ మనకి 390 కావాలి కదా, అంటే 5th ప్రోడక్ట్ కూడా కొనాలి మనం. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి గైస్. సో అది ఇక్కడ. సో సింప్లిఫికేషన్, బ్రాకెట్స్ ఆఫ్ చూసుకోవాలి. ఆఫ్ అంటే 16, ఇంకెక్కడైనా ఉంది ఆఫ్, ఇక్కడ ఉంది 12. ఇప్పుడు డివిజన్స్ బ్రాకెట్స్ చూసుకోవాలండి. 48/12 అంటే మనకి 4 టైమ్స్ గైస్. సో 40 - 4 డివిజన్, 4 ప్లస్ 6 ప్లస్ 4 అంటే 10, 10 - 16 ప్లస్ 4 ప్లస్ 4 - 4 6 - 4 అంటే 2 ప్లస్ 4 × 4 16 డివైడెడ్ బై 4. సో 4 4 8 క్యాన్సిల్, ఇక్కడ మొత్తం 4 రాయొచ్చండి. డివిజన్ అవి అక్కడే చేసేసేయండి, ఆఫ్ డివిజన్ అక్కడే చేసేసేయండి. వీలైతే ప్రోడక్ట్ కూడా 4 × 4/4 బ్రాకెట్ బై 4 4 వేస్తాం కాబట్టి 4 అండ్ 4 ఇంటూ ఇది మొత్తం ఈ బ్రాకెట్ ఇక్కడికి ఫినిష్ అవుతుందండి, ఇంటూ 3 ఇక్కడ ఇచ్చాడండి. ఇక్కడ మధ్యలో డివిజన్ ఉంది. 40 - 4 అంటే 36 డివైడెడ్ బై 10 - 16 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 4. సో చూడండి 10 ప్లస్ ఉన్నవన్నీ ఒకసారి తీసుకోండి. 10 + 4 14 16 20, 20లో 16 తీసేశాడు. సో 20 - 16 అంటే 4 × 3 12 గైస్. సో 36 4 3s are 12. 12తో ఎంత టైమ్స్ అంటే 3 టైమ్స్. సారీ గైస్, నేను అన్నీ కరెక్ట్గా రాసి లాస్ట్లో రాంగ్ చేశాను చూడండి. ఇంటూ కన్నా ముందు డివిజన్ చేయాలి కదా. సో 36 డివైడెడ్ బై 4 × 3 గైస్. 4తో 4 9s అండి, 9 × 3 అంటే 27. చూడండి ఒక్క రాంగ్ స్టెప్ మనకి ఎంత రాంగ్ ఆన్సర్ ఇచ్చిందో. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో బాడ్మాస్ రూల్ స్ట్రిక్ట్గా అప్లై చేయాలి ఇక్కడ. స్ట్రిక్ట్గా పర్ఫెక్ట్గా అప్లై చేసినప్పుడే దాని ఆన్సర్ మనం ఈజీగా చెప్పగలుగుతాం. బాడ్మాస్ రూల్ ఏమాత్రం రాంగ్ తీసుకున్నా రాంగ్ ఆన్సర్ వస్తుంది గైస్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ స్టూడెంట్స్ అబ్టైన్డ్ మోర్ దెన్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద క్లాస్ అన్నాడండి. హౌ మెనీ స్టూడెంట్స్ అబ్టైన్డ్ మోర్ దాన్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద క్లాస్. సో క్లాస్ యొక్క యావరేజ్ తీసుకోవాలి మనం, క్లాస్ యొక్క యావరేజ్ తీసుకోవాలి. ఇక్కడ క్యాల్కులేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 125, ఇక్కడ ఎవరిదైనా ఫస్ట్ మనం యావరేజ్ 125 అనుకుందాం అండి మార్క్స్. ఇక్కడ 5 ఎక్స్ట్రా ఎంతమంది కంటే 3 మెంబర్స్, 3 × 5 15. ఇక్కడ దీంతో పోల్చుకుంటే 10 ఎక్స్ట్రా 2 మెంబర్స్. సో 2 × 10 ఇక్కడ రాసుకుందాం, 15 ఎక్స్ట్రా 20 ఎక్స్ట్రా 15 ఎక్స్ట్రా ఇక్కడ 8 మెంబర్స్, 8 15s అంటే మనకి 120 వస్తుందండి. అండ్ ఇక్కడ 45, దీనికి 20 ఎక్స్ట్రా. సో 20 × 5 అంటే 100 ఎక్స్ట్రా వస్తుంది. అండ్ 125కి 150కి 25 ఎక్స్ట్రా ఇంటూ 4 మెంబర్స్ 100 వస్తుంది ఇక్కడ కూడా. 125కి 160కి అంటే మనకి ఇక్కడ 35 × 1 అంటే 35 వస్తుంది. సో ఇది ఎక్స్ట్రా వాల్యూ గైస్. మొత్తం ప్రొడక్ట్కి సంబంధం కంటే ఈ డిఫరెన్స్ తీసుకోవచ్చు. 15 ఒక 20, 35, ఒక 20 155, 255, 355 ఒక 35, 355 ఒక 35 అంటే 390 గైస్. 390 డివైడెడ్ బై number of students 1 3 4 6 14 19 23 24. సో 24తో 10 24 కరెక్ట్ అండి. 24/9 390 అంటే 1 time 24 తీసేస్తే 15 150. 24తో 6 times 144 6 ఉంటుంది. 16 పాయింట్ అంటే మనం అనుకున్న 125 ప్లస్ 16 మొత్తం ఎంత అంటే 141 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కావాలి. హౌ మెనీ స్టూడెంట్స్ అబ్టైన్ మోర్ దెన్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద క్లాస్ అన్నాడు. సో దానికన్నా ఎక్కువ ఉండాలి 140 కన్నా. ఇది 140 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళండి. 541
541 అంటే 10 మెంబర్స్, 541 అంటే 10 మెంబర్స్. సో 140 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు 10 మెంబర్స్. సో అది మనం ఇక్కడ కన్సిడర్ తీసుకుంటామండి. ఇక్కడ 145 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళు. సో 145, 150, 160 కన్నా. సో అది గైస్. సో కాబట్టి మనకి 10 మెంబర్స్ వస్తారు. యావరేజ్ 141, 140 వచ్చింది అనుకున్నా కూడా సో మనకి ఆ వాల్యూ అనేది ఎక్స్ట్రా వస్తుందండి. ఆ వాల్యూ అనేది ఎక్స్ట్రా వస్తుంది. దట్స్ ఎనఫ్ గైస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ రూట్ 13 sin θ ఈక్వల్ టు 2 అన్నాడండి. దీన్ని బేస్ చేసుకొని sin θ ఈక్వల్ టు 2/√13 రాయొచ్చండి. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే సైన్ ఇది θ అయితే ఇది 2, ఇది √13 అంటే ఇక్కడ 9 ఉన్నట్లండి. ఇది ఎలా రాయొచ్చు అంటే 4 + 9. సో 2 స్క్వేర్ 3 స్క్వేర్. ఇది 9 కాదు 3 అండి. 3. సో 2 స్క్వేర్ + 3 స్క్వేర్. గాట్ ఇట్. సో ఇప్పుడు చూడండి మనకి క్వశ్చన్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. 3 × tan θ 2/3 ప్లస్ √13 × sin θ 2/√13 డివైడెడ్ బై √13 × cos θ 3/√13 మైనస్ 3 × tan θ 2/3 అండి. సో 3 3 గెట్ క్యాన్సిల్, 13 13 క్యాన్సిల్, 2 3 3 3 క్యాన్సిల్, 13 13 క్యాన్సిల్. సో న్యూమరేటర్ 2 + 2, డినామినేటర్ 3 - 2. సో 4/1 ఈజ్ ఈక్వల్ టు 4 గైస్. దట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి. ఎంత సింపుల్లో చూడండి. మనం అక్కడ ట్రిబులేట్ ట్రయాంగిల్ మేక్ చేసుకొని కానీ చూడగలిగితే ప్రాబ్లం అనేది ఎంత ఈజీగా సాల్వ్ అయిపోతుందో మనకి. సో ప్రాబ్లం అనేది ఎంత ఈజీగా సాల్వ్ అయిపోతుందో మనం దాన్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు గైస్. దట్స్ ఎనఫ్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. An equal sum of money was lent to P and Q at 8.6% per annum for the period 7 years and 8 years. If the difference in the interest paid by them. ఇక్కడ 7 years 8 years అన్నాడు. సో 172 రూపీస్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పే చేశాడంట. అంటే 7 yearsకి 8 yearsకి 1 year ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా అంటే 8.6% కదా ఎక్స్ట్రా వస్తుంది. 8 yearsలోంచి 7 years తీసేస్తే 1 year ఇంట్రెస్ట్ ఎంత అంటే 8.6. అయితే ఈక్వల్ అమౌంటే ఇచ్చాడు. సో మనకి ప్రాబ్లం కూడా లేదు. సో అంటే 8.6 రూపీస్ 172 రూపీస్గా రాసుకోవచ్చు అంత పర్సెంట్. డైరెక్ట్గా ఈక్వేట్ చేయొచ్చు మీరు. 8లో నుంచి 7 తీసేస్తే 1 year ఇంటూ 8.6 8.6%. 8.6% ఆఫ్ ప్రిన్సిపల్ ఈక్వల్ టు 172 రూపీస్. ఎందుకంటే వాటి మధ్య డిఫరెన్స్ కాబట్టి. అయితే మనకేం కావాలి? ద సమ్ లెట్ ఈచ్ అడిగాడు. అంటే 100% కనుక్కుంటే చాలు. అదే ఇద్దరిది టోటల్ అని ఉంటే మాత్రం 200% కావాలి. ఎందుకంటే ఒక పర్సన్కి 100, ఇంకో పర్సన్కి 100, మొత్తం 200 ఇచ్చినట్లు. సో అది మనం అక్కడ తీసుకోవాల్సింది. ఇక్కడ ఈచ్ అని అడిగాడు కాబట్టి 100 కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ 8.6తో మనం చూస్తే 20 టైమ్స్ అండి. సో 28.6 చేస్తే మీకు 172 వస్తుంది. 86 2s 172. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది కదా, పక్కన 0 పెట్టుకోవాలి. సో 100 × 20 అంటే 20 hundreds, దట్ ఈస్ 2000. సో ఇదండి ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్. మనం ఇక్కడ కష్టపడి సాల్వ్ చేయాల్సింది ఏమీ లేదు, డైరెక్ట్గా తీసుకోవచ్చు. లెట్స్ సీ ద లాస్ట్. The difference between the marks obtained in the English plus Maths. Total score 450 అన్నాడు. English plus Maths. English 70 degrees, Maths 90 degrees. సో ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్ ఎంత అవుతుందంటే 90 + 70 అంటే 160 degrees. అండ్ ద కంప్యూటర్ సైన్స్ అండ్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ అండ్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ 80, సైన్స్ 80. సో సైన్స్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 160 degrees. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద మార్క్స్ అంటే ఇది 160 degrees, ఇది 160 degrees. సో 0 ఈజ్ ద డిఫరెన్స్. మీరు యాంగిల్ని మార్క్స్లో కన్వర్ట్ చేసి మళ్ళీ తీసుకున్నా వచ్చేది అదే, ఏమీ మారదు. సో డైరెక్ట్గా చెప్పచ్చు 0 degrees. సో 0 మార్క్స్. ఎందుకంటే రెండు యాంగిల్స్ సేమ్ కాబట్టి ఆ రెండు యాంగిల్స్ సేమ్ అయినప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ అనేది 0 అయిపోతుంది. సో దాన్ని ఇగ్నోర్ చేసి తీసేసుకోవచ్చు. సో పేపర్ అనేది మనకి ఈజీ అనే చెప్పాలండి, బట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్. మీలో చాలామందికి ఇది మోడరేట్ అనిపించవచ్చు. సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండి ఆ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా 25 to 30 minutesలో ఈ 25 క్వశ్చన్లు సాల్వ్ చేసేయచ్చండి. 25 minutesలోనే చేయొచ్చు. 25 క్వశ్చన్స్ని 25 minutesలోనే చేయొచ్చు. సో మనకి సింపుల్గానే ఉంది. సో రీజనింగ్ కూడా ఈ పేపర్ అలానే ఉంది. మ్యాక్సిమం చెప్పాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లా ఉంది.
మనం దాన్ని ఫాలో చేసుకున్నా మీకు ఈజీగా అయిపోతుంది గైస్. ఇంత డిఫికల్ట్ అయితే కాదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సారీ. ఓవరాల్గా మనం దీని ఫ్రీక్వెన్సీ చూసినట్లయితే 45+ ఈ పేపర్లో ఈజీగా 25 మినిట్స్లో 45+ తెచ్చుకోవచ్చు అండి. 25 మినిట్స్లో 45+ మనకి ఈ పేపర్లో ఈజీగా తెచ్చుకోవచ్చు. 1 or 2 క్వశ్చన్స్ మీకు అర్థం కాక టైం వేస్ట్ అయినా కూడా రిమైనింగ్ వాటిని మనం కన్సిడర్ చేసి చూసినట్లయితే 45+ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది గైస్. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ.